నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి బుల్చెన్ల ముందుగా హెడ్లైన్స్ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల 4వ సమావేశం వివిధ ముఖ్య అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అత్యంత ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా నిర్వహించిన చిన్న కృష్ణుడి జనన ఘట్టం రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొని జిల్లా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి అవసరమైన అంకుడి కర్ర సరఫరాకు అటవీ శాఖ జిరాయితీ ఇవ్వాలని వినతి గోపాలపట్నం ఎల్లపవానిపాలెంలో సంచలనం సృష్టించిన గేదెల కాపరి హత్య అందరూ చూస్తుండగానే గేదెలు కాస్తున్న వృద్ధుణ్ణి బండరాయితో కొట్టి చంపిన యువకుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర, సర్క్యులర్ ఎకనామీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడ కనిపించకూడదన్నారు. 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేశామని, చెత్తపై పన్ను కూడా రద్దు చేశామన్నారు. అంతేకాక స్వచ్ఛంద కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులిస్తున్నామని అన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రం పేరిట కార్యక్రమాలు నిర్వహించామన్నారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడటమే కాదు, ప్రజల ఆలోచన విధానం కూడా మారేలా చూడాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. తిరిగి అలసిపోతున్నారు చాలామంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేసేద్దాం. వన్స్ ఫర్ ఆల్ ఆ ఇష్యూ అయిపోతుంది. ఇలాంటివన్నీ వర్కౌట్ చేయాలి. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒక లెవెల్కి వచ్చారు, కానీ లాజికల్గా పోవడం లేదు. దీన్ని కూడా మీరు లాజికల్గా పోవాల్సిన అవసరం ఉంది. నా టైం కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను డిపార్ట్మెంట్ మీద. ఎట్టి పరిస్థితిలో ఒక 27 వరకు టైం అడిగారు మీరు సర్వే 2.0కి. am I right? 27 had given times. దాన్ని ఏమైనా ఇంకా ప్రీపోన్ చేయగలిగితే సర్వే అంతా కూడా చేయాలి కాబట్టి మీరు అడిగారు. వర్కౌట్ చేయండి. చేసేటప్పుడు ఫేజ్డ్ మేనర్ చేసిందంతా కూడా ఫ్రీ చేయాలి. ఒక జిల్లాలో తీసుకుంటే ఒక ప్లేస్ ఉంది. ఓకే, నాకు అది ఎంత చేశారు రెవెన్యూ విలేజెస్ అన్ని. కెన్ యూ మేక్ ఇట్ రెవెన్యూ విలేజెస్ నా కో-టర్మినేట్ చేయడానికి వీలు లేదా? విత్ కో-టర్మినేట్ పంచాయత్ సచివాలయం సర్వే నెంబరే కదా మీకు. కడవన్నీ ఇర్రెలెవెంట్ కదా. రెవెన్యూ విలేజా పంచాయతీ విలేజ్ మీకు ఎందుకు సర్వే నెంబరే? పాడేరు జిల్లా అభివృద్ధికి యంత్రాంగం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెండవ రోజైన మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని జిల్లా అభివృద్ధి నివేదికను తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గ్రామాలకు తాత్కాలిక పనులకు బదులుగా నిర్మాణాత్మక అభివృద్ధి నమూనా అవసరమని అన్నారు. పట్టణాలు, నగరాలు పట్టణ ప్రణాళిక లేదా పట్టణ అభివృద్ధి అధికారుల ద్వారా పట్టణ ప్రణాళికను అనుసరించినట్లేనని తెలిపారు. గ్రామాలు కూడా గ్రామ అభివృద్ధి ప్రణాళిక లేదా గ్రామీణ ప్రణాళిక చట్టం నుండి ప్రయోజనం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. PESA చట్టం కింద we need to create some kind of amendment, sir. PESA కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్. ఏది
Sir, PESA chattam, sir, Panchayat extension of scheduled areas like one, sir. So the urban areas convert cheyalante some kind of directions are government care తీసుకోవాల్సి ఉంటుంది, sir. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Yes, sir. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, sir. Especially Paderu, Araku. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? Sir, we have grade 1 level only we have, sir. Almost 8 panchayats are having grade 1, sir. And around 20 to 30 grade 2 ఉంటుంది, sir. So now a lot of urban indications vachina valla, sir. The request is, sir, ee town planning ki we don't have the expertise, sir. We don't have urban authorities also to guide us. So region wise ఏదైనా authorities ITDA కి అటాచ్ చేస్తే, సార్, ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్ గా ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేటి మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్నాం ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే సార్. సార్, ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్. ఎన్ని వస్తాయి మీకు మరుగా? సార్, అరౌండ్ 250 వస్తాయి సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్ సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్ లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ సార్. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకనామీ, ఐటీ, ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర సరఫరాకు అటవీ శాఖ ద్వారా విత్తనాలు సేకరించి జిరాయితీ మరియు ఉమ్మడి భూములలో అంకుడు కర్ర పెంపకంకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కొత్తగా ఎస్డబ్ల్యూపీసీ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం షెడ్ల నిర్మాణానికి ప్రస్తుతం అనుమతి లేదని, అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించాలని, చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర, వెదురు ఉత్పత్తుల తయారీకి అవసరమైన వెదురు అటవీ శాఖ ద్వారా నిరంతర సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సేమ్ లైన్ సార్, అంకుడు ట్రీస్ మాకు ఏటికొపాక టాయ్స్ కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ both they will do it. Both they will do it. అంటే what we have done sir, last year we have collected the seeds from the forest. అది మన ఫార్మర్స్ ఫీల్డ్ లో ప్లస్ కామన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్ లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్, రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్, మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్, 1 more సబ్మిషన్ సార్. సార్, లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్.
Maybe in the coming years we will have. We have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. No, just Sir, ఈ తెల్లపునికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్షూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ రెండు ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ మరియు ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ అనుబంధ శాఖల నోడల్ సెక్రటరీ సిసిఎల్ఏ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్రంలో పారదర్శకమైన భూసేవలు, డిజిటల్ రికార్డులు, చట్టబద్ధమైన పట్టాల పంపిణీ, వేగవంతమైన మ్యుటేషన్, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలపై రెవెన్యూ శాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రజల విశ్వాసం పెరగడంతో పాటు వ్యవసాయానికి, పెట్టుబడులకు అనుకూలమైన భూములు, పరిపాలన వ్యవస్థ ఏర్పడుతోందన్నారు. పట్టాల పంపిణీ రాష్ట్రంలో ముఖ్యమైన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు. భూస్వామ్య హక్కులు స్పష్టంగా తెలియజేసే పట్టాలను గ్రామ స్థాయిలో పంపిణీ చేస్తున్నారని, దీని ద్వారా భూస్వాములకు చట్టపరమైన రక్షణ లభిస్తోందన్నారు. అలాగే భూమి రికార్డులు స్పష్టతతో ఉండడం వలన భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె ముఖ్యమంత్రికి తెలిపారు. లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సార్ ముఖ్యంగా బీజీఆర్ఎస్లో అప్పుడు చూస్తూ 70% అండ్ అబవ్ గ్రీవెన్సెస్ మొత్తం కూడా రెవెన్యూలోనే ఉంది అని చెప్తూ దీనిలో తమరు ఒక వర్క్షాప్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేసి కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ తీసుకొని తర్వాత స్టేట్ లెవెల్లో ఒక ఆడిట్ టీం పెట్టేసి ఇవన్నీ కూడా రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది సార్. సో దాని మీద ఏటీఆర్ సార్ మనం వర్క్షాప్ చేసి 70% ఆఫ్ ద గ్రీవెన్సెస్ ఏమని చూస్తే మొత్తం వచ్చిన అప్పటికి ఉన్న 1 lakhలో మోస్ట్ ఆఫ్ ఇట్ వేర్ ఆర్ఓఆర్ రిలేటెడ్, మ్యూటేషన్ రిలేటెడ్ ఉండింది సార్. సో అందువల్ల ఒక టీమ్ ఇక్కడ పెట్టి ప్రతి అప్లికేషన్స్ని చూసి వీ హ్యావ్ ఆల్సో డన్ రీవ్యాంపింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ సబ్ సబ్జెక్ట్. ఎందుకంటే సార్ అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఎంట్రీ చేసినప్పుడే చాలా వాటికి తప్పు పడిపోతుంది. అంటే ఒక గ్రీవెన్స్ ఉంటే వేరే దాంట్లో ఎంట్రీ చేయటం. సో అందువల్ల ఆ వర్క్షాప్లో అలా చేసి అనలైజ్ చేసి కొత్త సబ్జెక్ట్స్, న్యూ సబ్జెక్ట్స్ ఇప్పుడు రీక్లాసిఫై చేశాం సార్. అలాగే తమరు చెప్పారు ఎవ్రీ పెటిషన్ విచ్ ఇస్ కమింగ్ ఆధార్ ఆథెంటికేషన్ ఉండాలన్నది. సో అందువల్ల అది కూడా ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడానికి వీ హ్యావ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఆర్టీజీఎస్ సార్. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఎవ్రీ రెవెన్యూ గ్రీవెన్స్ విల్ హ్యావ్ సర్వే నంబర్, విలేజ్ నంబర్, విలేజ్ కోడ్, ఎవ్రీ అదర్ డీటెయిల్. ఈ 3 అంశాలు ఎందుకు తమరు ఆ రోజు చెప్పి తీసుకొని వస్తున్నామంటే సార్ రిపీటెడ్ వచ్చే గ్రీవెన్సెస్ ఉంటే గనక ఆయన ఆధార్ నంబర్ కొడితేనే తెలిసిపోతుంది. సింహాద్రినాథుడు అత్యంత మహిమాన్వితుడు. వారాహ, నరసింహ రూపాలలో తనను నమ్ముకున్న భక్తులకు అండగా నిలిచి వరాలు ఇచ్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారు. సింహగిరిపై పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిరంతరం వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత సింహాద్రినాథుడి ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఆశీనులను చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో చిన్న కృష్ణుని జనఘట్టం అద్భుతంగా నిర్వహించారు. శ్రీకృష్ణ బాల్య రూపంకు పంచకస్ల స్నపనం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని కళ్ళకు కట్టినట్లు అర్చక స్వాములు చూపించారు. అర్చకులు సరస్వతుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ నగరంలో ప్రస్తుతం 10 నార్కోటిక్ డాగ్స్ ఉండటంతో గంజాయి డిటెక్షన్ మరింత నిఘా పెట్టి గంజాయి ఫ్రీ సిటీగా విశాఖను రూపొందిస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖాబ్రత బాక్షి అన్నారు. ఈ సందర్భంగా నగర ఆర్మర్ రిజర్వ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనాల్స్ ను విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాస్ సిపి సమక్షంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఈ డాగ్స్ కెనాల్స్ లో మొత్తం 18 డాగ్స్ ఉన్నాయని తెలిపారు.
అందులో భాగంగా ట్రాకర్ డాగ్స్ 2 ఉన్నాయని ఇవి నేరగాళ్లను పట్టుకోవడానికి ఉపయోగిస్తున్నామన్నారు. అలాగే ఎక్స్ప్లోజివ్స్ డాగ్స్ 6 ఉండగా అవి VVIP కార్యక్రమాల్లో పేలుడు పదార్థాలను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తామని అన్నారు. నార్కోటిక్ డాగ్స్ 10 ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన 4 కెనాల్స్లో కలిపి మొత్తం 21 కెనాల్స్ ఉన్నాయని, కొత్తగా శిక్షణ పొందిన 8 నార్కోటిక్ డాగ్స్లో 5 డాగ్స్ను జిల్లా కలెక్టర్, 3 నార్కోటిక్స్ డాగ్స్ను GVMC వారు సమకూర్చారని తెలిపారు. డాగ్ శిక్షకులు, అదనపు డాగ్ శిక్షకులతో మొత్తం 26 మంది ఉన్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒకే జిల్లాకు 21 డాగ్స్ ఉండడంలో విశాఖ మొదటి స్థానంలో ఉందని, గత సంవత్సరంలో జిల్లా కలెక్టర్ 4 డాగ్స్, GVMC 4 డాగ్స్ స్పాన్సర్ చేశారన్నారు. ఎందుకంటున్నాం అంటే ఒక గంజాయి కానీ అధికారులు కానీ ప్రభుత్వం ఒక సీఎం గారు కానీ PM గారు కానీ వస్తేప్పుడు ప్రధాన పాత్ర డాగ్స్దే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా బాంబులు కానీ ఇవి పెడితే దాని నుంచి రక్షించినందుకు పోలీసు వారు కానీ ఏదైతే మోగ జీవులు అటువంటి డాగ్స్ కానీ మన సెక్యూరిటీ కోసం వాటి ప్రాణాలు కూడా త్యాగం చేసి కాపాడే పరిస్థితిలో దానికి కూడా కొంతైనా సర్వీస్ చేయాలని కమిషనర్ గారు, మన పోలీస్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని వాటిలో ఫ్యాన్లు కానీ అవి వేసి విశాఖపట్నంలో ఎవరో చేయలేని విధంగా చేయాలని ఒక మంచి దీంతో తీసుకున్న విధానాన్ని పోలీసు అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో డాగ్స్ తీసుకున్నారు, అప్పుడు కూడా GVMC ఎందుకు ఇస్తుందని అనొచ్చు. GVMCలో మన ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తాడు, దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలని దీంట్లో భాగస్వాములు అవ్వడం, దాంట్లో అధికారులు సహకరించడం. రేపు రాబోయే రోజుల్లో బీచ్ రోడ్ మెయిన్ ప్రధానమైనది ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము, అప్పటి GVMC కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆ ఇద్దరు ఈ 4 చొప్పున కుక్కలు ఇవ్వడం జరిగింది. తర్వాత కుక్కలకు కెనెల్ కావాలి, అది మేము అడగలేదు కానీ సార్ స్వయం 18 లక్షలు ఇచ్చేసి ఆ కెనెల్ కూడా అదనంగా వచ్చిన కుక్కల కోసం కెనెల్ కట్టించారండి. ఈరోజు మన ప్రథమ పౌరుడు మేయర్ సార్ అమృత హస్తలతో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన కుక్కలు ఈ 10 కుక్కలు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నార్కోటిక్ డాగ్స్ 10 అంటే మన ఏపీలో వైజాగే ఫస్ట్. విశాఖ జిల్లా ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో MVPలోని గిరిజన భవనం నుండి ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీగా వెళ్లారు. శ్రీశక్తి పథకం వలన తాము నష్టపోతున్నామంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెలగపూడి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని వర్గాల వారి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతినకుండా తమ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. సంఘం నాయకులు SK రెహమాన్ మాట్లాడుతూ డ్రైవర్లకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలన్నారు. డీజిల్, CNG, పెట్రోల్ 50% రాయితీతో ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం వారు నా వద్దకు మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు కూటమి ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో పేద ప్రజల, మధ్యతరగతి ప్రజలకి అండదండలుగా ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సూపర్ 6లో భాగంగా రాష్ట్రం అంతా కూడా ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు. దానివల్ల ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉండటం వలన రేపు దసరా నుంచి 15,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ 15,000 కూడా
సరిపోవనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని డిమాండ్స్తో రావటం జరిగింది. తప్పకుండా కూడా ఫైన్ల విషయంలో కానీ, పర్మిట్ల విషయంలో కానీ, లైసెన్స్ లేకపోతే రెన్యూలు అవ్వకుండా పొరపాటున ఉంటే ఫైన్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే రకరకాలు అన్ని రకాల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ సీఎం గారి దృష్టిలో పెట్టి కొద్దిగా ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేయమని రావటం జరిగింది. ఇందులో కొన్ని తప్పకుండా కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని నేను పర్సనల్గా నా ఒపీనియను. అందుకని తప్పకుండా కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మిగతా మన 6 నియోజకవర్గాల శాసనసభ్యులకి, ఎంపీ గారికి కూడా ఇవ్వమంటం జరిగింది. అందరం కూడా తప్పకుండా కూడా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు వారి సమస్య పరిష్కారం చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటాను. నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల ఇది మ్యాక్సీ అండ్ ఆటో కార్మికులకి 80% అనేది ఆదాయం కోల్పోయారు. దీన్ని పునఃపరిశీలన చేయాలని, రెండోది ప్రతి ఆటో డ్రైవర్ నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏదైతే వీళ్ళు కొనుగోలు చేస్తున్న డీజిల్ కానీ, సిఎన్జి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ దీని మీద 50% రాయితీ ఇవ్వాలనేది ఈరోజు డిమాండ్లతోటి ఇచ్చాం. రెండో జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. 100లో ఉన్నది వేలల్లో ఉన్నది 10,000 నుంచి ₹1,00,000 దాకా కూడా ఫైన్లు వేస్తున్నారు. ఈ జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో 2 వీలర్ మీద కూడా చట్టరీత్యా నేరం, ఓన్ బోర్డు మీద కూడా ఈరోజు బేరాలు కట్టుకొని పోతున్నారు. ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో అనే దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఒక యాప్ అనేది ఏర్పాటు చేయాలని, అన్ని ప్రాంతాల్లో ఏవైతే ఇప్పుడు మ్యాక్సీ అండ్ ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో కార్మికులకి పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ఈ అన్ని డిమాండ్ల మీద ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. తమకు బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివోఏ యానిమేటర్స్ ఆందోళన నిర్వహించారు. ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంవీపీలోని టీడీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కమిటీ నాయకురాలు శారద మాట్లాడుతూ ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలన్నారు. 5G సిమ్ కార్డులు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఏ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. యానిమేటర్స్పై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళన పాల్గొన్న వివోఏ యానిమేటర్స్ తమ సమస్యను పరిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నా పేరు సాతమ, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. మేము ముఖ్యంగా పోరాటం చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు పని భారం బాగా పెరిగిపోయింది. 26 రకాల యాప్లతో మాకు పని చేస్తున్నారు. మాకు కాలంతో పని లేదు. రోజుకి 26 గంటలు పని చేసే దినాలు ఉన్నాయి. 24 గంటలు పని చేసామంటే 42 గంటలు పని చేయమంటారు. అలా ఉంది మా పరిస్థితి. దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా పని భారం తగ్గించాలి. అలాగే మాకు లాంగ్ పెండింగ్ వేతనాలు చాలా వరకు ఉండిపోయి చాలామంది వివోఏలు అది 100,000 లెక్కేస్తే కొన్ని కోట్లు ఉంటాయి. దయచేసి ఈ యొక్క మా లాంగ్ పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలి. మేము గతంలో చాలామంది ఆఫీసులకి మెట్లెక్కి దిగడం అన్నీ జరిగాయి, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం అన్నీ జరిగాయి. దయచేసి ఈ లాంగ్ పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలి. అలాగే ఇప్పుడు మాకు ప్రస్తుతం 3 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వలేదు. ఆ వేతనాలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. మరీ ముఖ్యంగా 26 రకాల యాప్లు పనిచేయాలంటే మా ఫోన్స్ పనిచేయట్లేదని చెప్తుంటే అధికారులు కానీ ఎవరు వినడం లేదు. విశాఖ జిల్లాలో 1967 నుండి 1972 వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు పొందిన కామ్రేడ్ పోతిన సన్యాసరావు నేటికి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారని పలువురు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మధురవాడ జంక్షన్లో గల పోతిన సన్యాసరావు విగ్రహం వద్ద సిపిఐ మధురవాడ క్వారీ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన 41వ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు నాయకుడిగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన ఆయన
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, మధురవాడ ప్రాంతంలో ఉన్న నాయకులు, క్వారీ పాలకవర్గ సభ్యులు, సన్యాసిరావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపాలపట్నం ఎల్లపవానిపాలెం కల్లాల వద్ద గేదెల కాపరికి వెళ్లిన బీసెట్టి పరదేశీ హత్య స్థానికంగా కలకలం రేపింది. గేదెలను మేపేందుకు తీసుకువెళ్లిన తన పనిలో తాను ఉన్న సమయంలో అలమండ నితీష్ అనే వ్యక్తి బండరాయితో కొట్టి హత్య చేసినట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్స్ రప్పించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక సిఐ మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. సుమారు 12:30 ప్రాంతంలో రొమ్మంటి కాలు వచ్చింది. ఈ ఎల్లబానుపాలెం అవుట్స్కట్స్లో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపేసినట్లుగా రొమ్మంటి కాలు వచ్చింది. వచ్చినట్టు నేను మా సిబ్బంది మా ఎస్ఐ అందరితో కలిసి సీన్కి రావడం జరిగింది. వచ్చేసరికి ఒక వ్యక్తి డిసీజ్డ్, సుమారు ఒక 79 సంవత్సరాల వయసు డిసీజ్డ్, ఇతని పేరు బీసెట్టి పరదేశు, ఇక్కడ చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న తర్వాత ఎంక్వైరీ చేసిన మా టీమ్స్ అన్నీ కూడా గ్రామంలోకి పంపించడం జరిగింది. అయితే అందులో ఒక ఐ విట్నెస్ ఏం చెప్పాడంటే, ఎవరో ఒక వ్యక్తి లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన డిసీజ్డ్ ముందు వెళ్ళిపోతుంటే వెనక వైపు నుంచి వచ్చి కింద తిరగేసి రాయితో ముఖం మీద కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. మా టీమ్స్ అన్నీ కూడాను ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. లేదు ఇంకా ఆర్పీల ఉద్యోగ భద్రతకు చర్యలు చేపట్టాలని జనసేన నాయకుడు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపుల నుండి రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీలు ఆందోళన నిర్వహించారు. ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీలు నిరసన తెలిపారు. కార్పొరేటర్ పీతల మూర్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కమిటీ నాయకురాలు ఏ సుధారాణి మాట్లాడుతూ ఆర్పీలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 3 నెలలుగా ఆర్పీలకు బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆర్పీలపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలకాలన్నారు. పీతల మూర్తి ఆర్పీలను వేధిస్తూ కొంతమందిని అకారణంగా తొలగించేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. తొలగించిన కార్మికులను తిరిగి కొనసాగించాలని సుధారాణి డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే 1238 జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కూడా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన కారణం 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు, పనిభారం విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో మాకు బోనస్గా 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు, జనసేన కార్పొరేటర్, ఆర్పీల మీద కక్ష కట్టారు. ఆ వార్డులో 5 ఆర్పీలను తొలగించారు. అలాగే ఇప్పుడు అది తొలగించారు, ఇది తప్పు అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి సత్యవరలక్ష్మి ఇద్దరిని డ్యూటీల్లోంచి తీస్తారా లేదా అని పీడీ గారి మీద, ఏపీడీ గారి మీద, మా ఎండీ గారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఎందుకని అడుగుతున్నాం. ఎవరు మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా? ఆయన వార్డుకు వచ్చారట, వార్డుకు వస్తే ఉద్యోగాలు తీసేస్తారట. అంతు చూస్తాను, వాళ్ళ మూలాల నుండి పెకిలించేస్తాను, ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాను. పీడీ గారు తీయకపోతే పీడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. పీడీ గారి మీద 10 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పీడీ గారి మీద కేసులు పెడతాను. ఏపీడీ గారి మీద ఆయనకు పాత కేసులు ఏవో ఉన్నాయట, ఆ పాత కేసులు తిరగదోయిస్తారట. ఎండీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తారట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమేనా? ఆయన ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటరేనా? కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విన్స్ గ్లోబల్ సబ్ కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరించడంపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు మండిపడ్డారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంట్రాక్టర్ వైఖరిపై ఫిర్యాదు చేశారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ వైఖరిని ఎండగట్టారు. గత 15 సంవత్సరాలుగా ఆ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్ స్ట్రీట్ లైట్ విభాగంలో 80 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ఒప్పందం ప్రకారం ఆ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బోనస్ ఇవ్వాల్సి ఉందన్నారు. 120 మంది కార్మికులతో చేయించాల్సిన పనులను కేవలం 80 మంది కార్మికులతోనే చేస్తున్నారని తెలిపారు.
కార్మికుల శ్రమను దోచుకుంటూ చట్ట ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదని వెంకటరెడ్డి కాంట్రాక్టర్పై మండిపడ్డారు. జీవీఎంసీ కమిషనర్ చొరవ చూపి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొంభై 98 వార్డులకు సంబంధించి 198 మంది కార్మికులు అవసరం. కానీ 80 మంది చేతే B&R అనే కంపెనీ వాడు మళ్ళా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. శ్రీనివాస్ అని చెప్పేసి అని విన్స్ గ్లోబల్ కంపెనీ విన్స్ గ్లోబల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గంగా అతి తక్కువ వేతనాలు ఇస్తూ పని భారాన్ని పెంచుతూ కార్మికులకి నిర్ణీత తేదీకి జీతాలు ఇవ్వటం లేదు, కనీస వేతనాలు ఇవ్వటం లేదు, జీవో ప్రకారంగా పిఎఫ్ ఈఎస్ఐలు జమ చేయట్లేదు. ఏమని అంటే బిల్లు వచ్చిన తర్వాత నేను చెల్లిస్తానని చెప్పేసి అని ఆ విధంగా చెప్పడం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల 4వ సమావేశం. వివిధ ముఖ్య అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అత్యంత ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. అద్భుతంగా నిర్వహించిన చిన్న కృష్ణుడు జనన ఘట్టం. రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొని జిల్లా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్. ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి అవసరమైన అంకుడి కర్ర సరఫరాకు అటవీ శాఖ జిరాయితీ ఇవ్వాలని వినతి. గోపాలపట్నం ఎల్లపవానిపాలెంలో సంచలనం సృష్టించిన గేదెల కాపరి హత్య. అందరూ చూస్తుండగానే గేదెలు కాస్తున్న వృద్ధుణ్ణి బండరాయితో కొట్టి చంపిన యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.